హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వన్ మోర్ వ్లాగ్ వచ్చేసి చూసిరు కదా. ఇప్పటిదాకైతే బాసలు దోమినాం అనమాట. ఇప్పుడైతే ఇక బట్టలు మర్చేయడానికి వచ్చినాము. కానీ మర్చేసుడు తక్కువ, ఈమె ఊకే ఇగో చూసిరు కదా, మర్చేసుడు తక్కువ, ఇది దాని మీద వండిపోరుడు ఎక్కువ ఉంటుంది. అంటే పని చేసుడు తక్కువ, సతాయించుడు ఎక్కువ ఉంటుంది. పని పాతరు అంటారు కదా, పండి బొరుతా ఉంది. చూసిరు కదా, అట్లా ఉంటుంది ఈమెతోటి ఇదే బాధ. నాకు పని చెయ్యదు. ఇసంత రమ్మంటే ఇల్లంతా అదే అంటది. ఇగో ఇట్లా, మమ్మీ నాకు బోర్ కొడుతుంది, బట్టలు మర్చిద్దాం మమ్మీ అని అన్నది. ఏది బట్టలు మర్చిద్దాం అని వచ్చి ఇగో ఇట్లా ఒక జుట్టు ఏమో అమెరికా పోతుంది, ఇంకో జుట్టు ఏమో ఇండియా పోతుంది అనమాట. చూసిరు కదా, పని చేస్తాం మమ్మీ, నాకు బోర్ కొడుతుంది మమ్మీ అని అన్నది. ఇట్లా వచ్చి బట్టల మీద వండి పోతా ఉంటుంది. మీ ఇంట్లో కూడా పిల్లలు ఇంతేనా? అస్సలు అమ్మో, వీళ్ళకి సమ్మర్ హాలిడేస్ ఇంకా రాలేదు, వస్తే మాత్రం ఇంకా చుక్కలే నాకు తెలిసి. అయితే అసలు ఇప్పుడే ఆఫ్టర్నూన్ స్కూల్స్ స్టార్ట్ అయినాయి కదా, హాఫ్ డే స్కూల్స్. ఇంకా మామూలు టార్చర్ ఉండట్లేదు. మోకాళ్ళు వలుగుతాయి. ఇప్పటిదాకా గిన్నెలు తోమదాం మమ్మీ అని అన్నది. ఒక గిన్నె తోమ పడేసింది, ఎత్తేసింది, వచ్చేసింది. ఇప్పుడు బట్టలు మర్చేద్దామని అన్నది. ఇగో బట్టల మీద ఆడుతుంది. ఇట్లా ఉంటుంది పిల్లలతోటి, అసలు మామూలు ఉండదు వీళ్ళతోటి. మీ ఇంట్లో కూడా ఇట్లనేనా? ఏది పడితే అది తీసుడు, ఏది పడితే అది. ఇంట్లో ఉంటే మాత్రం, అదే స్కూల్కి వెళ్తే మాత్రం తినడం తక్కువ, ఇంట్లో ఉంటే మాత్రం ఫుడ్ తినమంటే చచ్చిపోతారు. కాకపోతే స్నాక్స్, మమ్మీ నాకు అది తినబుద్ధి అవుతుంది, మమ్మీ నాకు ఇది తినబుద్ధి అవుతుంది, మమ్మీ నాకు అది తినబుద్ధి అవుతుంది, అదే అంటది అన్నట్టు. అసలు మా ఇంట్లో ఒకరైనా, మీ ఇంట్లో కూడా ఇట్లనేనా? అన్నం మాత్రం తినదు. వేరేటి ఏమైనా పెడితే తింటుంది, కానీ అన్నం అస్సలకి తినదండి. అస్సలు అంటే అట్లా అని చెప్పేసి జంక్ ఫుడ్ తింటుంది అంటే అది లేదు. బయట ఫుడ్ ఏం తినదు. కాకపోతే ఇంట్లోనే ప్రిపేర్ చేసేవాళ్ళు వాళ్ళ అయ్యకు, ఈమెకి ఇద్దరికి. అమ్మో, అయ్యా బిడ్డకైతే అసలు ఇంట్లో అట్లా అట్లా చేస్తుంది. ఇగో ఇట్లా మామూలు కాదు. అమ్మో, తలకాయ నొచ్చేస్తుంది, తలకాయ నొప్పి లేస్తుంది నాకైతే. చూసినాగో, బట్టలు మర్చిద్దామంటే బట్టలలో వండి పొరుతాను. ఏం చేద్దాం అంటారు. వాళ్ళ అయ్యనేమో అక్కడ మ్యాచ్ చూస్తాడు, ఇక్కడేమోనేమో ఇట్లా ఆడుతుంది. నేనేమో పోయి గిన్నెలో పొద్దున్న లేస్తే వాళ్ళ టిఫిన్లు అని, స్నాక్స్ అని, లంచ్ అని, డిన్నర్ అని, మధ్యలో స్నాక్స్ అని, మళ్ళీ బట్టలు మట్ట పెట్టుకోవాలి, మళ్ళీ ఇల్లు ఉడ్చుకోవాలి, మళ్ళీ బాధలు తోముకోవాలి. తిన్నాయి అసలు నాకు అర్థమే అట్లా. ఈ తినుడు అడేసుడు గిన్నెలు తోముడు. అసలు నాకు తెలిసిన సగం మొత్తం నేను వీళ్ళతో టైం గడిపిన దానికంటే నాకు ఆ కిచెన్లో టైమే ఎక్కువ గడిచిపోతుంది నాకైతే. అసలు వీళ్ళను మా ఆయన పెళ్లి చేసుకున్నట్లేదు, కిచెన్నే పెళ్లి చేసుకున్నట్టు. అమ్మ బాబోయ్, కిచెన్లోనే మొత్తం 24 గంటలు ఉడికి చచ్చిపోతున్నాం. మళ్ళీ ఇప్పుడు ముందే ఎండాకాలం వచ్చింది. అసలు మామూలుగా చెమటలు, ఇంకా స్నానం చేయకుండా ఏం అక్కర్లేదు, కారిపోతున్నాయి చెమటలు అయితే. అంత దారుణంగా ఉంది. నేను మాట్లాడుతూనే ఉన్నా, మధ్యలో వెనకాల ఆమె పని వేసుకుంటూనే ఉంటుంది. వీళ్ళు సమ్మర్ హాలిడేస్ 2 months ఇచ్చారు. అసలు ఎందుకు ఇచ్చారో నాకు అర్థమవుతలేదు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నాకు కూడా అనిపిస్తుంది, ఒక్కరినే మనం భరించలేకపోతున్నాం. టీచర్స్ ఇంతమందిని మెయింటైన్ చేస్తారంటే వాళ్ళకు దండం పెట్టాలి. అది కూడా నిజమే. ఒక్కొక్కరు ఒక్కొక్క యాటిట్యూడ్ ఉంటుంది పిల్లలకి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తారు. టీచర్స్ ఇంతమందిని హ్యాండిల్ చేస్తున్నారంటే కూడా చాలా గ్రేట్. నేను ఒప్పుకుంటాను దానికైతే. చిన్నప్పుడు మనం ఇట్లా ఏం లే, అమ్మ పెట్టింది తినడం, అమ్మ కొడితే వాడడం, ఇట్లనే ఉంది. కానీ ఇప్పుడు ఒక దెబ్బ కొడితే ఎందుకు కొడతావు నువ్వు నన్ను అని మాట్లాడుతున్నాను. అట్లున్నది వీళ్ళతోటి. మరి ఆ చిన్నప్పుడు మన అమ్మ ఏది పెడితే అది తినేది, కానీ ఇప్పుడు అట్లా కాదు. వాళ్ళకి నచ్చిందే తింటారు, వాళ్ళకి నచ్చింది పెడితే తింటారు, లేదంటే తినరు. అట్లుంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇంకా నేను పని చేసుకుంటాను. ఇంకా బాయ్ అందరికి. ఈరోజు బాసనలు తోమడానికి నా కూతురు కూడా వస్తుంది అన్నట్టు. యుద్ధానికి సిద్ధం. చెప్తే తింటలేదు అసలు చెప్తే అస్సలు వినదు మా ఇంట్లోనైతే. ఇగో ఇట్లా నేను దొమ్ముతా అని వచ్చింది. చూద్దాం ఏ పాట దొమ్ముతా. చూడు ఇక మీరు కూడా అసలు నేను తోమాలి కదా. ఏం చేయాలి? అక్కడ పోట్లే అన్నీ ఇస్తా ఉన్నప్పుడు పెట్టాలా? దీన్ని ఇలా కడగాలి. ఇట్లుందా, ఇలా కడిగి ఆడిపోలేదు. ఈడ
ఏమో పని చేసేది తక్కువ ఊరిచ్చుడు ఎక్కువ ఉంటుంది. సిసి ముక్కో ఫైనల్గా ఇక్కడ బాసన్లు కడగడం నేర్పించిన. అండ్ ఇప్పుడు బట్టలు మడత పెట్టడం నేర్పిద్దాం రండి. ఇవన్నీ బట్టలు ఇప్పుడు మేము అందరం మర్చేయాలి. ఆ బట్టలను చూడముందుకే పడిపోతుంది. మర్చేయాలేదా? ఇలా తీసుకొని ఇలా నీ డ్రెస్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఎట్లుంటుంది మా ఇంట్లో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, చేసుకో ఇలా చేసుకోవాలి, ఇలా చేసుకోవాలి, కనబడతలేవు, మళ్ళీ ఇలా చేసుకోవాలి. డ్రెస్ సెట్. నేను కూడా కొంచెం ఎవరి బట్టలు వాళ్ళే మర్చేసుకోవాలి. అందుకని ఎవరి బట్టలు నువ్వు కనబడతలేవు. ఎవరి బట్టలు వాళ్ళే మర్చేసుకోవాలి, ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి. అంతేగా అంతేగా. ఇలా ఎంచక్క చేసేసుకుంటే మనం ఏదైనా ఆఫీస్కి వెళ్ళినా కానీ వచ్చేసరికి చేసి పెడతారు. ఇట్లా ఉంటుంది అన్నట్టు. చూసి కదా ఫ్రెండ్స్, ఆడపిల్లకి అన్ని పనులు నేర్పించాలని చెప్పేసి నేర్పిస్తున్నాం అనమాట, చిన్న చిన్న పనులని. అసలు ఇప్పుడు పనులు నేర్పించడానికి కారణం ఏంటో తెలుసా? బోర్ కొడుతుంది, నాకు ఏం చేయాలో అర్థమైతే లేదు అని చెప్పేసి అన్నదనమాట. సో బోర్ కొట్టే బదులు ఇలా బట్టలు గిన మడత పెట్టి నేర్పిస్తే ఇంకా తను అత్తారింటికి వెళ్ళిన తర్వాత కూడా నేర్చుకుంటుంది కదా. సో అందుకే ఇప్పటి నుంచి ప్రిపరేషన్ చేస్తున్నాం అనమాట. అట్లుంది అదిరిపోలా ఐడియా అదిరిపో. ఆ బట్ట మర్చేసులు తక్కువ, మర్చేసిన బట్టలన్నీ ఖరాబ్ చేసుడు ఎక్కువ. అట్లా ఉంటుంది. చూస్తారు కదా, అదిగో బట్టలు మర్చేస్తా అని చెప్పింది, వచ్చి బట్టల మీద బోరుతుంది. అట్లుంటుంది. పని చేసుడు తక్కువ, పని దొంగ అయినా. ఇసంత రమ్మంటే ఇల్లంతా నాదే అంటది. అట్లుంటుంది ఈమెతోటి, మామూలుగా ఉండదు ఈమెతోటి. రాసుకు నాకు జుట్టు చూసిన ఒకటి హైదరాబాద్, ఒకటి హుసేన్ సాగర్, ఒకటి అన్నట్టు ఒకటి ఆఫ్రికా, ఒకటి అమెరికా పోతున్నాయి 2 జుట్లు. ఇట్లా మీ ఇంట్లో పిల్లలు కూడా ఇట్లేనా? అసలు ఒక్క పని చెయ్యనియరు, వాళ్ళు ఒక పని చెయ్యరు, మనల్ని ఒక దగ్గర ఉండనియరు. మామూలు టాస్క్ ఉండదు ఈమెతోటి. అమ్మో ఏంటో అందరు వైరల్ అవుతున్నారు కానీ మేమిద్దరం మాత్రం వైరల్. నేను వైరల్ కాకుండా నా కూతురు నన్ను వైరల్ చేయరు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం.